విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ పరిస్థితి మెరుగుపడుతోంది. ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఎఫ్డీఐల గమ్యస్థానంగా మారింది ఇండియా. యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న సమయంలో ఎఫ్డీఐలు ఆశాకిరణంలా మారుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డీఐలను ఆకర్షించడంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం 2025లో భారత్లోకి వచ్చిన ఎఫ్డీఐలు 44% పెరిగి $38.89 బిలియన్ చేరుకున్నాయి. అంటే 2025లో 3.70 లక్షల కోట్లకు చేరింది. దీంతో 2024లో 13వ స్థానంలో ఉన్న భారత్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎఫ్డీఐ గమ్యస్థానంగా నిలిచింది. సేవల రంగంతో పాటు అధునాతన తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ పెట్టుబడుల వాతావరణం నెమ్మదించినప్పటికీ భారత్ పెట్టుబడులను ఆకర్షించడంలో నిలకడగా ముందుకు సాగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎఫ్డీఐల సగటు పెరుగుదల కేవలం 2%, ఆసియాలో 3% మాత్రమే ఉండగా భారత్ మాత్రం 44% వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పారిశ్రామిక అనుకూల విధానాలే కారణం. ఎఫ్డీఐలను కేంద్రం ఆహ్వానిస్తోంది. మరోవైపు గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల విలువ 10.59 లక్షల కోట్ల నుంచి 7.06 లక్షల కోట్లకు తగ్గింది. అయితే అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్ భారత్లో డేటా సెంటర్ కోసం 1.38 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించడం 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో హెన్ఫ్రా ప్రకటించిన 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రధాన పెట్టుబడి ఒప్పందాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. Google has announced $15 billion today, and tomorrow another 4 to 5 gigawatt data centers are going to come. Once data center is coming 1 gigawatt, we need 6 gigawatts of power, green energy. It is a multiplier effect. It is going to happen. Deep technologies, I am requesting you, lot of opportunities in deep technologies. Anybody is willing to invest in satellite launching or drones, and also electronics, and also aerospace, even defense, we are prepared to host all of you. And also Government of India is also thinking to promote drones in a big way. Recently our Honorable Prime Minister has announced drone city, how we are going to produce drones for all use cases. I am assuring you, within 2 years' time, Government of India will permit our Piyush Goyal ji and others. We are going to launch drone taxis in India, that too from Andhra Pradesh. It is not far away. Within 2 years we will launch. And also minerals, rare earth minerals, from extraction to value addition, this is a huge opportunity. విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. 2025లో భారత్ నుంచి బయటకు వెళ్లిన ఎఫ్డీఐలు 47% పెరిగి $35.66 బిలియన్, అంటే 3.39 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టే దేశాల జాబితాలో భారత్ 18వ స్థానానికి ఎగబాకింది. అలాగే భారతీయ కంపెనీలు ప్రకటించిన విదేశీ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల విలువ 41% పెరిగి $25.29 బిలియన్, అంటే 2.41 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, సరఫరా మార్పులు వంటి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ అధునాతన తయారీ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీపై ప్రభుత్వ విధానాలు భారత్ను ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెడుతున్నాయి. In fact, during my visit, one of my Korean friends gave me a compliment that I will always cherish. He smiled and said, "Minister, you are Palli Palli Minister." As many of you know, Palli Palli means quickly, quickly. I took it as the highest compliment and great responsibility, because that is exactly how we work in Andhra Pradesh. We believe investors should never have to wait. Decisions must be fast, approvals must be faster, and partnerships must deliver results. For those who may not know, in Korean, Palli Palli means quickly, quickly, jaldi, jaldi.
it is this speed of doing business. And perhaps that is why I feel so much at home in Korea. Because Korea understands the value of speed, precision and execution. Our partnership is not something that began yesterday. It is one of India's most successful state. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగటం అంటే మన దేశంలో వ్యాపారంపై నమ్మకం పెరిగిందన్నమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎఫ్డీఐలు చాలా కీలకం. దీనివల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విదేశాల నుంచి అధునాతన సాంకేతికత దేశానికి అందుబాటులోకి వస్తుంది. మన స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. ఎఫ్డీఐలు ఆకర్షించడంలో తొలి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో సింగపూర్ ఉన్నాయి. తర్వాత స్థానాల్లో హాంకాంగ్, చైనా, బ్రెజిల్, యూకే, జర్మనీ, కెనడా, యుఏఈ, మెక్సికో ఉన్నాయి.